తల్లిని చూడు, ఆమె గోస చూడండి ఒకసారి. మనుషుల గాడిదల అన్నం ఏమన్నా తింటురా? ఒకసారి ఆ తల్లి బాధ చూడండి ఒకసారి. నీ అమ్మ బాగానే ఉంది, నీ తమ్ముడు బాగానే ఉండు, నువ్వు బాగానే ఉన్నావు. ఇప్పుడు ఈ కుటుంబం రోడ్డు పాలైపోయింది. మొత్తం అందరు ఇక్కడ చూడండి ఒకసారి, చూపి అందరిని ఎట్లా ఏడుస్తున్నారు చూడండి ఒకసారి. ఎంత బాగున్నావు. మరి ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయాలి అమ్మాయిని? అంటే అమ్మాయి వల్ల చనిపోలేదనా? ఇప్పుడు దాకా మాకు ఏం ఎలాంటి శిక్షలు పడితే బాగుంటాయి ఇలాంటి వాళ్ళకి? జైలు పంపాలి సార్. మాకు మాకు మా కొడుకు చచ్చిపోయిండు సార్. ఆమె ఎందుకు మాకు ఎప్పుడు నవ్వుకుంటా ఉండలే, అసలు నవ్వలేదు. ఎప్పుడు నవ్వుకుంటా పెళ్ళైనప్పటి నుంచి ఎప్పుడు లేదు నవ్వుకుంటా నవ్వలేదు. మా పిల్లగాడు ఎట్లా అట్లా అట్నే తిరుగుతుండు మా పిల్లగాడు. ఎట్లుండేది మీతో? ఎట్లుండేది మీ కొడుకుతో? ఎట్లుండేది? మా కొడుకుతోని అసలు ఎప్పుడు నవ్వకుంటుంది. నాకు మంచిగానే ఉంటుంది, కొడుకుతోని అసలు నవ్వలేదు. మీరు అడగలేదా మా కొడుకుని ఇట్లా ఇబ్బంది పెడుతుంది మీ బిడ్డ అని అడగలేదా మీరు ఎప్పుడు? ఎట్లా అని బాధ పెడుతున్నాను అడిగితే ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడన్నా మీరు ఎవరితోనన్నా ఫోన్ మాట్లాడడం కానీ, అమ్మాయి చాట్ చేయడం కానీ ఏ విధంగా ఉండేది అసలు ఇంట్లో? ఫోనే పట్టుకుంటుంది సార్. అన్నం ఒక పని చేస్తుంది, వాకిలు ఉడుస్తుంది, ఆ ఫోనే ఇబ్బంది పెడుతుంది. ఊకే దగ్గర రమ్మని ఏమైనా చెప్పిండా మీకు? ఏమైనా ఇబ్బంది పెడుతుంది? ఒకసారి ఇప్పుడు ఆయన పోయే రోజే మొగతనం లేదని చెప్పేసి వెళ్ళిపోతే మళ్ళీ ఆయనతో తిరిగొచ్చా అన్న ఉద్దేశం అనుకోవచ్చా? ఏమనుకో ఫోనే పట్టుకుంటుంది ఇంట్లో పని. మరి ఇప్పటి వరకు ఏం చెప్తా ఉన్నారు పోలీసు వాళ్ళు? ఏం చెప్తా ఉన్నారు? మీరేం న్యాయం కోరుతా ఉన్నారు? ఏ న్యాయం చేయలే, ఏ చేయాలో కాళ్ళు పట్టుకుంటే. కానీ ఇప్పుడు ఈ ఫ్యామిలీని, ఆ తల్లిని చూడండి ఒకసారి. ఆ తల్లిని చూడు, ఆమె గోస చూడండి ఒకసారి. మనుషుల గాడిదల అన్నం ఏమన్నా తింటురా? ఒకసారి ఆ తల్లి బాధ చూడండి ఒకసారి. 26 ఏళ్ళు కనిపెంచిన కొడుకుని వచ్చి 3 నెలల సర్వనాశనం చేసి నువ్వు పోయినావు. నువ్వు మంచిగానే ఉంచుకున్నోడు బాగానే ఉన్నాడు, చాట్ చేసినోడు బాగానే ఉన్నాడు, నీ అమ్మ బాగానే ఉంది, నీ తమ్ముడు బాగానే ఉండు, నువ్వు బాగానే ఉన్నావు. ఇప్పుడు ఈ కుటుంబం రోడ్డు పాలైపోయింది. ఆమె బాధ చూడండి ఒకసారి. సదర్లాల్ అని మంచి పేరు పెట్టుకున్నా నా కొడుకు అని ఏడుస్తుంది. ఈరోజు ఆ పేరే మాసిపోయిందని బాధపడతా ఉన్నది ఆ తల్లి. ఏడోక తల్లి కొంచెం ఊకోబెట్టండి అమ్మ, ఊకోబెట్టి. మొత్తం అందరు ఇక్కడ చూడండి ఒకసారి, చూపి అందరిని ఎట్లా ఏడుస్తున్నారు చూడండి ఒకసారి. ఆ బాధ ఎట్లుంటుంది అనేది తాండావాసులకు తెలుసు. ఎందుకంటే ఇలా కళ్ళ ముంగడు తిరిగిన అబ్బాయి కాబట్టి, అబ్బాయి చిన్నప్పటి నుంచి చూసిరు కాబట్టి. ఎట్లాంటి తల్లి? మా కొడుకు మనమడు నీకు పనేందో ఇల్లేందో ఇదే మంచిదే ఉంటది. ఆయనకి పావరం ఉంది, పెండ్లంకి బాగా పావరం. కొడుకు ఆడే పోతాడు అట్లా తాగొట్టాడు, ఎవరికి తెలుసు. వచ్చి ఇప్పటి వరకు ఆమెను అరెస్ట్ చేయలేదంట. తప్పు చేసిన వాళ్ళకి ఇప్పటి వరకు శిక్ష పడలే. ఏ విధంగా చూడొచ్చు? ఇప్పుడు మేకప్ పిల్లలు ఉంటే యాడ్ నుంచి తెచ్చిన కొడుకు అన్న ఈయన్నే వాకిలు చేస్తుంది. లాలని చెప్పండి చూడలేదు, ముందు మంచిగా ఏముంటుంది అని అనుకున్నాం కానీ అట్లా కాతల్లి. ఇప్పుడు మీరు అందరు అంటున్నారు, ఇప్పుడు వాళ్ళ తల్లి ఒకటే కొడుకు కదా? ఇద్దరు కొడుకు. చిన్నప్పటి నుంచి చూసారు కదా. ఎట్లా అంటాడు అబ్బాయి? ఎట్లా అంటాడు? మంచిగా ఉన్నాడు సార్. అసలు జోలికి పోయాడు. జోలికి పోడు. వాళ్ళ పని వాళ్ళ చేనే, వాళ్ళ ఇల్లు వాళ్ళకే ఉండాలి. ఎవరితో ఈ రోజు మరి ఆ అమ్మాయి చేసిన తప్పుకి మీ తాండా మొత్తం మీడియాలో వస్తున్నది. మరి ఏ విధంగా ఇదివరకు ఎప్పుడైనా జరిగినది? ఫస్ట్ టైమా? ఇదే ఫస్ట్ టైం సార్. మరి ఇప్పటి వరకు ఎందుకు అరెస్ట్ చేయాలి అమ్మాయిని? అంటే అమ్మాయి వల్ల చనిపోలేదనా? ఇప్పుడు దాకా మాకు ఏం న్యాయం చేయలేదు సార్. ఏమంటారు పోలీస్ డిపార్ట్మెంట్? ఏమంటున్నారు? ఏమనట్లే మాకు, మాకు ఏం చేయట్లే. ఇప్పుడు ఇయ్యాలే ఎస్పీ వచ్చిండు ఈరోజు. ఏమన్నాడు వచ్చి? ఏమనలే, వీళ్ళు చూసి పోయిండు సార్.
అంతే ఈడ అడవిడి ఉందా లేదంటే సైలెంట్ అవుతుర్రా అనే చూసిరా? సైలెంట్ ఉందా లేదా అని చూసి ఏమైనా గొడవ గొడవ చేస్తున్నారా? గూడవ లేదు ఏం లేదు అని చూసి వెళ్ళిపోయిండు సార్. ఏం లేదు. చూసిరా మీతో మాట్లాడేదా అమ్మాయి? అమ్మాయి మాతో మాట్లాడలేదు సార్. వచ్చి పెళ్ళి వచ్చి అసలు ఏం మాట్లాడలేదు మాకు. మా ఇంట్లో కూడా రాలేదు సార్. మా అబ్బాయికి మరి ఇట్లా మరి ఆ అబ్బాయిని పెళ్లి చేసుకొని 3 నెలలకే ఆ అబ్బాయిని పొట్టన పెట్టుకొని వెళ్ళిపోయింది. ఆ అబ్బాయికి ఇప్పటి వరకు మరి ఎలాంటి జైలు పంపించారేమో అనుకున్నాం మేము. ఇప్పటి వరకు ఎలాంటి శిక్షలు పడలేదు. పంపలేదు సార్. మాకు ఎలాంటి శిక్షలు పడితే బాగుంటాయి ఇలాంటి వాళ్ళకి? జైలు పంపాలి సార్. మాకు మాకు మా కొడుకు చచ్చిపోయిండు సార్. ఆమె ఎందుకు మాకు జైలుకి పంపాలి. ఆ అమ్మాయి ఒకతే పంపాలనా? ఎందుకంటే ఆ వెనకాల తల్లిది కూడా అస్తం ఉందని చెప్తాం. కూడా పంపాలి సార్. వాళ్ళ కొడుకుకి పంపాలి, వాళ్ళ ముగ్గురికి పంపాలి సార్. ముగ్గురికి పంపాలి, హరెస్ చేయాలి సార్. మాకు ఈ చార్జ్ చేసిన కూడా అమ్మ తల్లి పిల్లగాడితో ఎప్పుడు నమ్మకుంటా అసలు నమ్మలేదు. ఎప్పుడు నవ్వుకుంటా పెళ్ళైనప్పటి నుంచి ఎప్పుడు లేదు నవ్వుకుంటా. నమ్మలేదు మా పిల్లగాడు. ఎట్లా అట్లా అట్నే తిరుగుతుడు మా పిల్లగాడు. అసలు కూడా అయ్యలేదా? పెళ్లి ఎన్ని నెలలు అవుతుంది తల్లి? 3 నెలల 4 నెలల తగిలింది మా పిల్లగాడికి. ఈ 3 నెలల్లో మీరు పెళ్లి సంబంధానికి వెళ్ళినప్పుడు ఇట్లా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు మా అమ్మాయికి వేరే అబ్బాయితో ఇట్లా అంటే ఆల్రెడీ వాళ్ళకి తెలుసు అంట కదా వేరే ఎవరో అబ్బాయితో చాట్ చేసిన విషయం ఏదన్నా చెప్పిర్రా? ఎవరు చెప్పలే. ఇట్లా ఎట్లుండేది మీతో? ఎట్లుండేది మీ కొడుకుతో? ఎట్లుండేది? మా కొడుకుతోని అసలు ఎప్పుడు నవ్వకుండా నాకు మంచిగానే ఉంటది. కొడుకుతోని అసలు నవ్వకుండా ఉంటది. అట్లే అసలు మాట్లాడేది నవ్వదు. అంటే కారణం ఇదే అనుకోవచ్చు. అంటే అమ్మాయికి ఇక్కడ తల్లిదండ్రి తప్ప అనుకోవాలనా లేదంటే అమ్మాయి తల్లి ఇద్దరే బాగా బాధ పెట్టి? మీరు అడగలేదా మా కొడుకుని ఇట్లా ఇబ్బంది పెడుతుంది మీ బిడ్డ అని అడగలేదా మీరు ఎప్పుడు? అడిగిన తల్లి అన్న నాయన అడిగిండు ఎట్లా అని బాధ పెడుతున్నాను అడిగితే ఏమనలేదు. ఏమన్నది వాళ్ళ తల్లి? వాళ్ళ డాడీ లేడా ఆమెకి? డాడీ రావట్లే, తల్లి అమ్మ ఇద్దరే వస్తుంది. అయితే ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడన్నా మీరు ఎవరితోనన్నా ఫోన్ మాట్లాడడం కానీ అమ్మాయి చాట్ చేయడం కానీ ఏ విధంగా ఉండేది అసలు ఇంట్లో? ఫోనే పట్టుకుంటుంది సార్. అన్నం ఒక పని చేస్తుంది, వాకిలు ఉడుస్తుంది, ఫోనే పట్టుకుంటుంది. నేను కూర అన్నం నేనే ఒకదానే చేసుకుంటుంది. ఓన్లీ పొద్దున్న లేచి ఇంట్లోకి పని మనిషి వచ్చినట్టుగా ఇల్లు నూకేసి చేసి ఓన్లీ ఫోన్ పట్టుకొని చూసేది. మంచం మీద ఎక్కుకుంటుంది సార్. చిన్నది ఉంటే నేనే చేసుకున్నా అనుకుంటా. నేను సాధుకుంటా. ఏ చిన్న అమ్మాయి పని రాదేమో అనుకొని మీరు సపోర్ట్ చేసిరు. ఇప్పుడు నన్ను సాధవుడు ఎవరు సార్? నాకెవరు సదరలాలని మంచిగా పేరు పెట్టినా నేను. కాతల్లి మీతోని ఏదైనా ఇబ్బందిగా ఎట్లా నన్ను ఉన్నాడా? సదరలాలు ఎట్లుండేటోడు ఆ మధ్యలో? మా సదరలాలు ఏం ఉండలే ఇబ్బందిగా. ఇట్లా ఇబ్బంది పెడుతుంది ఊకే దగ్గర రమ్మనని ఏమైనా చెప్పిండా మీకు? ఏమైనా ఇబ్బంది పెడుతుంది? ఏం చెప్పలే. ఒకసారి ఇప్పుడు ఆయన పోయే రోజే అన్నం కూర పెట్టిన అన్నం తినలే, కాపీ కూడా తాగట్లే. కాపీ పోయి పెట్టినా ఏం తాగిండు. తర్వాత పోయి అన్నం వేసిన ఏరా అమ్మా గంట పండుకోవాలంట అమ్మాయి దగ్గర. కానీ ఇదే మాట చెప్పిండు నాకు. ఏం చెప్పలేదు. ఇక అబ్బాయికి బేజారు వచ్చేసి ఇట్లా టార్చర్ పెడుతుందని చెప్పిండు మీకు. మీరేమన్నారు మరి? నేను ఏడైనా చూపిస్తే అట్లా ఎందుకురా అని నేను అన్నా. ఇక అంటే ఇక్కడ ఒకటి తల్లి నేను ఏమంటా ఉన్నా, ఇన్ కేసు మీ కొడుక్కి అలాంటి ప్రాబ్లమే ఉంటే తప్పు మీదే అవుతుంది. వాట్ ఎవర్ ఒక అమ్మాయిని అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నానంటే ఇప్పుడు గంటలు ఇప్పుడు రిపోర్టింగ్ తెచ్చిరు వాళ్ళు అంత బాగానే ఉంది. మరి నీకు అంత ప్రాబ్లం ఉన్నప్పుడు ఒక నిమిషం అంత ప్రాబ్లం ఉన్నప్పుడు ముందే చెప్పాలి. మరి మా పాపకు గంటలు అబ్బాయే కావాలి అని వీళ్ళకి చెప్తే మరి వీళ్ళు ఒప్పుకుందరో ఒప్పుకోకపోదురో. అబ్బాయిని వచ్చి టార్చర్ పెట్టి మీతో ఇంకేం మాట్లాడేది తల్లి ఇది అయినాక? ఏం మాట్లాడ ఇదే మాట. మా పిల్లగాడు చేనుకు పోతాడు, నన్ను బండి మీద తీసుకోడు, నన్ను బండి మీద నేను పోతా. నేను చేనుకు పోతా, నేను చేనుకు పని పోతా, తీసిపోతాడు, మళ్ళీ తీసుకొస్తాడు. నిజంగా ఇప్పుడు మీరు హాస్పిటల్ చూపించారా మీ అబ్బాయిని? ఏమైనా వచ్చినాయి రిపోర్ట్స్? నార్మలే వచ్చింది. మా పిల్లగాడు మంచిగానే ఉన్నదమ్మా అన్నాడు. నాకు మంచిగానే ఉన్నాడు, ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్పి అన్నాడు. మరి ఇక్కడ మేజర్గా ఏమనుకోవచ్చు, అమ్మాయి ఇంకొక అబ్బాయితో అక్రమ సంబంధం పెట్టుకొని ఈ మొగతనం లేదని చెప్పేసి వెళ్ళిపోతే మళ్ళీ ఆయనతో తిరిగొచ్చన్న ఉద్దేశం అనుకోవచ్చా? ఏమనుకో నేనే పట్టుకుంటుంది. ఇంట్లో పని కూడా చేయదు. సాయంత్రం పొద్దున నేనే చేసుకుంటా పని. అన్నం కూర నేనే. ఊకే ఫోన్ పడితే ఎప్పుడు అడగలేదా మీరు? ఎందుకు నాన్న ఊకే ఫోన్ పడుతున్నావు? అడుగుతూ నేనే ఎట్లా అడగాలి? పిల్లగాడే అడుగుతుండు. అడిగితే ఏం చెప్పట్లేదు. పిల్లగానికి మీ కొడుకు ఏం చెప్పట్లేదు అంటాడు. బాగా అంటది. నీళ్ళు కూడా అయ్యేది తాను చేయటానికి ఆయనే చేసుకుంటాడు. ఆయన నీళ్ళు ఆయన చేసుకుంటుంది. ఆమె పోయి నీళ్ళు ఇస్తుంది మా పిల్లగాడు. ఆమెకు స్నానానికి కూడా నీళ్ళు పెట్టాలా? నీళ్ళు పెట్టిండు మా పిల్లగాడు.
అట్లా ఎట్లా ఎట్లా ఎవరు చూసిరు ఈ సంబంధం మరి ఈడ పిల్ల ఉందని ఎవరు చూపించారు మీకు ఎట్లా తెలిసింది మా తోటి గాడలో తీసింది. అంటే ఎందుకు ఈ మాట అడుగుతున్నా అంటే అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళికి ముందే ఒక అబ్బాయితోని ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఉందని ఆల్రెడీ వాళ్ళ ఇంట్లో కూడా తెలుసు అనే విషయాలు చెప్తా ఉన్నారు. ఎందుకంటే మనం పెళ్ళి అన్నప్పుడు ఎవరమైనా ఏం చేస్తూ ఉంటాం, ఇంటింటికి ముసలోళ్ళు ఎట్లా చేస్తారు, ఒక ఇంటికి పిల్లని చూడడానికి పోయినామంటే పిల్ల ఎట్లాంటిది, మన ఇంటికి వస్తే పిల్లగాడు ఎట్లాంటోడు, మంచిగా చూసుకోవట్లేదు అడుగుతారు కంపల్సరిగా. పెద్దోళ్ళు పోకపోయినా ముసలోళ్ళన్న పోయి అడుక్కొస్తారు ఇంట్లో పోన పోయి. అప్పుడు మీరు ఎప్పుడు ఈ అమ్మాయి ఏం చదువుకున్నది ఎట్లున్నది అనేది కనీసం ఆ ఊర్లో మీకు ఎవరు పరిచయం కూడా లేరా? అడగలేదు సార్ మేము, ఎవరు అడగలేదు అసలు. నమ్మిరు అంతే, సరే మంచిగా ఉంటుంది కదా మా ఊళ్ళే కదా అని నమ్మినా, దగ్గర ఊళ్ళో అని నమ్ముకున్నాం మేము. కానీ మీకు చుట్టాలు అవుతారా వాళ్ళు? ఎట్లా చుట్టాలు కాదు, ఏం కాదు, దూరం బంధువుల నుంచి. నాకేం కాదు వాళ్ళు. ఇప్పుడు ఏమంటారు, మీ బాబు చనిపోయిన తర్వాత అమ్మాయి అక్కడే ఉంది కదా, ఆడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి వెళ్ళిండు ఏదో పండగ అని చెప్తా ఉన్నారు. అప్పుడు మీతో ఏం షేర్ చేసుకోలేదా మీ కోడలు లేనప్పుడు? మీ కొడుకు నాకేం చెప్పలే, మా అత్త ఇట్లా అడుగుతూ ఉన్నది డైరెక్ట్ వాళ్ళ అత్తనే అడిగిందంట కదా నువ్వు మొగోడుగా? అడగలే, అస్సలు అడగలే సార్, అడగలే. ఓకే, నాకు మరి ఇప్పటి వరకు ఏం చెప్తా ఉన్నారు పోలీసు వాళ్ళు, ఏం చెప్తా ఉన్నారు, మీరేం న్యాయం కోరుతా ఉన్నారు? ఏ న్యాయం చేయలే, ఏ సేలో కాళ్ళు పట్టుకుంటే వద్దని అనలే, ఏమనలేదు సార్. నాకు ఇవాళ నాకెళ్ళి చూడాలి, అమ్మకి ఎవడి సాధెవరు లేదని నాకు చూడాలి, నా బండి మీద తీసిపోతాడు నా పిల్లగాడు. ఇప్పటి వరకు కేసు ఇట్లా ఏది లేదు. ఏమంటారు పోలీసు వాళ్ళు, ఏమంటారు మరి? ఇది కేసు చేయాలి సార్, మాకు న్యాయం చేయాలి. మాకు సాధవుడు ఎవడు, మా పిల్లగాడు పోయిండు. ఓకే ఓకే, వాళ్ళ డాడీ కూడా ఉన్నాడు.